ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెద్ద సినిమా రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది సెకండ్ డే. మొన్న ప్రీమియర్స్ పడ్డాయి, నిన్న ఫస్ట్ డే, ఇదే సెకండ్ డే. నాకు కుదరక నేను సినిమా చూడటం కుదరలేదు. సో ఇవాళ సెకండ్ షో బుక్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడే సినిమా అయిపోయింది. నేను సినిమా నుంచి రూమ్కి వచ్చాను, ఇప్పుడే వీడియో చేస్తున్నా. ఫస్ట్ పెద్ద రివ్యూ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను నా లైఫ్లో ఒకటి జరిగింది. 2025 జనవరిలో 27th 28th నేను బైక్ స్కూటీ తోలుకుంటూ వెళ్తుంటే సంథింగ్ స్కిడ్ అయి కింద పడడం జరిగింది. అప్పుడు ఈ చెయ్యి బాగా డ్యామేజ్ అయింది అనమాట, బాగా దెబ్బ తగిలింది. సో ఇంకా ఆ టైంలో జేబులో మనీ లేక కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్లో ఈఎస్ఐ ఉందంటే ఆ ఈఎస్ఐ లెటర్ తీసుకొని ఈఎస్ఐలో అయితే ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఈఎస్ఐలో ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగితే ఏమైందంటే ఓపీ రాపించుకున్నాను, కొన్ని గంటలు పట్టింది. అప్పటికే పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళాక డాక్టర్ కనీసం నా చెయ్యి కూడా ముట్టుకోలేదు. చెయ్యి ఇలా పైకి లేపు కిందకి దించు అన్నాడు. నేను ఇలా లేపాను, దించాను. ఓకే, నీ చెయ్యికి ఏం పర్లేదు కదా, అంతా ఓకే, నథింగ్ టు వర్రీ, నీకు కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తాను, అవి వాడు నీకు తగ్గిపోతుందని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చాను, వాడాను ఒక 3 days. ఆ తర్వాత పెయిన్ ఎక్కువైపోయింది. మొత్తం ఈ చెస్ట్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. స్వెల్లింగ్ వచ్చేయడం వల్ల మళ్ళీ నేను ఈఎస్ఐకి వెళ్ళడం అయితే జరిగింది. మళ్ళీ ఓపీ రాపించుకొని వెళ్ళి, సార్ నా చెయ్యి ఇరిగినట్టుంది సార్, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి, మీరు కనీసం నన్ను టచ్ కూడా చేయట్లేదు, కొంచెం నాకు బాగా పెయిన్ వస్తుంది, నేను చెయ్యి లేపలేకపోతున్నాను, కొంచెం చెక్ చేయండి సార్ ప్లీజ్ సార్ అంటే, అప్పుడు ఎక్స్రేకి ఒక ప్రిస్క్రిప్షన్ అనేది రాసి పంపించాడు. ఎక్స్రేకి వెళ్ళి వచ్చేసాక ఎక్స్రేలో తేలింది ఏంటంటే, ఈ షోల్డర్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది వీడియోలో, ఈ షోల్డర్ ఈ బోన్ అయితే ఉందో అటాచ్ బోను విరిగి పైకి వచ్చేయడం అయితే జరిగింది. ఈ చిన్న బోన్ ఇది రావడం వల్ల చెస్ట్ అంతా వాచిపోయి ఒకటే నొప్పి, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఆ తర్వాత నేను డాక్టర్ని అడగడం అయితే జరిగింది. ఏంటి సార్ ఇలాగ మీరు కనీసం చెక్ చేయకుండా ఎలా చెప్పారు, మీరు ఇంత చెయ్యి ఇరిగిపోయింది, మీరు ఆ రోజు ఏం చెప్పారు, కాల్షియం టాబ్లెట్లు వేసుకుని తగ్గిపోద్ది అని చెప్పేసి అన్నారు, ఇంత చెయ్యి ఇరిగిపోతే ఎలా సార్ అని చెప్పేసి అడిగాను. పర్లేదులే, ఇప్పటికైనా కాల్షియం టాబ్లెట్స్ ఇస్తాను, రెస్ట్ తీసుకో కొన్ని రోజులు అని చెప్పేసి ఒక ప్రిస్క్రిప్షన్ రాసి పంపించాడు. ఆఫ్టర్ నేను మళ్ళీ చెకింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీ ఈఎస్ఐ ఇక్కడ రాయలేదు, నీది పలానా ప్లేస్లో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. సరే అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే, నువ్వు అక్కడే ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నారు. ఆల్రెడీ నా చెయ్యి ఇరిగిపోయింది, నేను బ్యాండేజ్ చేసుకొని ఆటో ఎక్కలేక బస్సు ఎక్కలేక తిరుగుతున్నాను అటు ఇటు, మెట్రో ఎక్కి ఆటోలు ఎక్కి ఇవెక్కి తిరుగుతుంటే, సార్ నాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి, నాకు ఏదైనా చెప్పండి క్లారిటీగా, నా చెయ్యి ఇరిగిపోయింది అన్న విషయం నేను చెప్తే కానీ మీ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయలేదు, ప్లీజ్ నాకు ఇక్కడే ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చి నేను ఆఫీస్లో జాయిన్ అవుతానంటే, నీది ఎక్కడ ఇవ్వరు, నీకు ఈఎస్ఐ మనీ కూడా పడవు, నువ్వు ఇన్ని రోజులు అడ్మిట్ అవ్వలేదంటే, ఆ విషయం నాకు ఎవరు చెప్పలేదు, అడ్మిట్ అవ్వలేదు. సరే అని ఈ ఇష్యూని నేను పై ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తాను, మీరు క్లారిటీ ఇవ్వట్లేదని చెప్పి పై ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళడం అయితే జరిగింది. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి నేను ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయా, ఏడ్చా. సార్ నా చెయ్యి బాగాలేదు, ఇక్కడ అంటున్నారు అక్కడ అంటున్నారు, కనీసం డాక్టర్ నా చెయ్యి ఇరిగిందని నేను సెన్స్ చేసి చెప్పేవాడికి కూడా డాక్టర్ చెప్పలేదు సార్. ఏంటి సార్ అంటే, నేను ఇది కంప్లైంట్ ఇస్తాను సార్ అంటే, అక్కడ పెద్ద ఆఫీసర్ ఏమన్నాడంటే, ఈఎస్ఐ పెద్ద ఆఫీసరు, ఇచ్చుకో, ఎవడి క్లాసు, నీ సింపతి మాటలు ఇక్కడ దొబ్బో, నువ్వు ఇక్కడ సింపతిగా ఏడ్ చేస్తే ఎవడు నిన్ను ఏమీ చేయలేడు, ఏమైనా పెద్ద తోపుగాడు అనుకుంటున్నాను అని ఒక మాట అన్నాడు. ఇలాగే మాట్లాడాడు. సో నేను ఎందుకు ఇది ఎంత చెప్పానంటే, పెద్ద రివ్యూకి ముందు పెద్ద మెయిన్ మోటో ఏంటంటే, గెలిచిన వాడికే వాల్యూ, గెలిచిన వాడి మాటకే వాల్యూ అని చెప్పేసి బుచ్చిబాబు సనా గారు ది బెస్ట్ రైటింగ్ అనేది రాశారు సినిమాలో. సో గెలిచిన వాడిదే మాట అని చెప్పేసి, తను క్రికెట్ ఆడాడు, పహిల్వాన్ అయ్యాడు, అందులో ఒక ప్రతి ఆటకి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు పెద్ది గారు. ఎక్కడ ఆయన ఇందులో నుంచి అందులోకి జంప్ చేస్తాడు, ఆడేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పలేదు. ప్రతి దానికి పలానా స్టోరీ రాసి దానికి జస్టిఫికేషన్ ఇచ్చి, ఇందుకు పహిల్వాన్ అయ్యాడు, ఇందుకు రన్నర్ అయ్యారు అని చెప్పేసి ప్రతిదీ రాశాడు ఆయన. అడ్డగోలుగా ఆయన ఏమై రామ్ చరణ్ గారు టకటక క్రికెట్ నుంచి పహిల్వాన్ నుంచి రన్నర్కి ఎక్కడ మారలేదు. గెలిచిన వాడికే మాట వాల్యూ ఎందుకు, ఆ మాటకి నేను ఇదంతా చెప్పిన దానికి ఎందుకు లింక్ చేశానంటే, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్. అందుకనే కదా ఆ రోజు నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు ఇక్కడ సింపతి మాటలు మాట్లాడితే దొబ్బదు, నీ చెయ్యి ఇరిగితే నాకేంటి సంబంధం, నువ్వు తిప్పితే తిరగాలి అని చెప్పేసి మినిమం మానవతా విలువ లేకుండా మాట్లాడాడు. ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్ ప్లేస్లో ఉన్నా కాబట్టి ఎవడు భయపడ్డు. ఎందుకంటే నేను కామన్ ప్లేస్లో ఉన్నా, నా దిక్కు దివానం లేదు కాబట్టి నేను ఈఎస్ఐకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నాకు అంతా ఒక మనిషికి, వాడికి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, వాడికి మనీ లేకపోయినా, వాడికి ఏ రేంజ్లో ఎలాంటి ట్రీట్ చేస్తారు బయట, ఒక సొసైటీ అయినా, ఒక పొలిటికల్ అయినా, ఇంకొకడైనా ఎలా ట్రీట్ చేశాడు అనడానికి
ఇది 100% నిదర్శనం నా లైఫ్లో జరిగింది. దాన్ని నేను పెద్ద సినిమా చూస్తుంటే 100% నాకు అది బాగా టచ్ అయింది నా హార్ట్కి. సో ఇప్పుడు పెద్ద సినిమాలో ది బెస్ట్ స్టోరీ ఒక ఊరి గురించి అంటే ఒక ఊరిలో పుడితే ఆ ఊరి ఎమోషన్ అనేది తెలుస్తుంది. అప్పల్ నాయుడు ఎవరైతే ఉన్నాడో, అప్పల్ సూరి క్యారెక్టర్ ఏదైతే ఉందో జగపతి బాబు గారు, ఇది బెస్ట్ క్యారెక్టర్. అది ఒక ఊరి కోసం తాపత్రయపడే ఒక మామూలు మనిషి, ఒక అమాయపు మనిషి. అలాంటి మనిషి చచ్చిపోతే ఆ సెంటిమెంట్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే మనం పక్కనోడు సంకనాగిపోయినా, వాడు చచ్చిపోయినా, వాడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడ్డా మనం దేకం, మన ఇష్టం వచ్చినట్టు దొబ్బేస్తాం మనం. అలాంటి మినిమం ఎథిక్స్, వాల్యూస్, మానవతా విలువలు, సెంటిమెంట్లు లేని మనకి అలాంటి సెంటిమెంట్ సినిమాలు ఎలా ఎక్కుతాయండి? మనకి కేజీఎఫ్లు కానీ, అట్లా కొట్టుకోవడం, ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ సినిమాలు కానీ ఇట్లాంటివి ఎక్కుతాయి. మనకి ఇంత మంచి మోటివేషన్ సినిమాలు ఎందుకు ఎక్కుతాయి? పెద్ద సినిమాలో కూడా హీఈస్ నాట్ రామ్ చరణ్, హీఈస్ నాట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీఈస్ పెద్ద అంతే. ఒక ఊరి కోసం పాటుపడే వ్యక్తి క్యారెక్టర్లో ఆయన రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఇది ఫ్యాండమ్ కాదు, ఇంకోటి కాదు. నెక్స్ట్ ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ కరెక్ట్గా ఇచ్చారు బుచ్చిబాబు గారు. మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎవడు మాట్లాడినా పట్టించుకోము. అక్కడ ఇంకొకటి, కొంతమంది చెత్త నా కొడుకులు రివ్యూ బ్యాచ్, ఇంకా వాళ్ళని ఏమనాలో కూడా తెలీదు. లైట్ వెనక ఎక్కడో ఒరే లైట్లు గీట్లు చూసుకునే బదులు సినిమా స్టోరీ చూడొచ్చు కదా దరిద్రుడా. అసలు మేము ఎంత ఖర్చు పెట్టాం, మాకు బొక్క పడిపోయింది, జనాలు ఏమన్నా పిచ్చోలా. నువ్వు నీకు బొక్క పడితే నీ గురించి మాట్లాడు. జనాల్ని మ్యానికులేట్ చేసి వాళ్ళ సింపతి మింగడానికి నువ్వు మాట్లాడద్దు. నేను ఎవరి గురించి మాట్లాడితే బార్బెల్ నీ గురించే మాట్లాడుతున్నా, నీ గురించే. నువ్వేదో నిన్నెవడు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి నిన్ను సినిమాకి వెళ్ళురా, నువ్వు మా సినిమాకి వెళ్ళి రివ్యూ చెప్పరా అని చెప్పలా. నువ్వు నీ ఛానల్ని లేపుకోవడానికి, దాన్ని ఏమంటారు, నీకు మనీ సంపాదించుకోవడానికి నువ్వు ఏ బొచ్చు లేకుండా నువ్వు సినిమాకి వెళ్ళి వచ్చినావు, చూసినావు, రివ్యూ మంచి సినిమాలో బొక్కలెత్తికే బొక్కడగాడివి నువ్వు. ఇక అసలు నీ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్, నువ్వు పక్కెళ్ళు. నీకు అందుకే ప్రతిసారి ఏ సినిమా రివ్యూ ఇచ్చినా వాళ్ళు స్ట్రైక్ రేట్లు వేసేది. అందుకే ఈవెన్ రావణ్కి కూడా సెకండ్ హాఫ్ ఫట్ ఏమీ లేదు, స్లో అంటే సెకండ్ హాఫ్లోనే సినిమా ఉందయ్యా, సెకండ్ హాఫ్లోనే స్టోరీ ఉందయ్యా, సెకండ్ హాఫ్లోనే అసలు మెయిన్ మోటో ఆఫ్ ది సినిమా ఉంది. ఏం చూసారు మీరు? కళ్ళల్లో క్యాబేజీలు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఈ రివ్యూ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, నేను ఇంత ఖర్చు పెట్టి వెళ్ళా, నాకు ఇంత బొక్క అయింది అంటే నీకు చూడడానికి చేత కాలే, అందుకే బొక్క అయింది నీకు. సినిమాలో నీకు ప్రతి క్యారెక్టర్, ఈవెన్ ఎక్కడి నుంచో పాపం బాలీవుడ్ నుంచి ఆ జాహ్నవి కపూర్ వచ్చింది ఆ అమ్మాయి అంటే వల్గర్గా చేసిందంట సినిమాలో. ఏం వల్గర్గా చేసింది అయ్యా నాకు అర్థం కాదు. 1-2 సార్లు ఇలా బయట తీసింది. ఆ మినిమం ఎక్స్పోజింగ్ అనేది అది కూడా లేకపోతే కనీసం హీరోయిన్ కూడా కరెక్ట్గా చూపెట్టలేదని మీలాంటి చెత్తనా కొడుకులే వాగుతారు. అది 100% తెలిసిందే. ఆ పిల్లని చాలా దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చింది. ఎవరన్నా హీరోయిన్ అయినా ఇంకొకరైనా ఆడపిల్లే. మీరు అడ్డగోలుగా సోషల్ మీడియాలో తీసేయినా అని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు కామెడీలు చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు కామెడీ చేయొచ్చు, దానికి ఒక మితిమీరే దాని దాకా చెయ్యాలి. ఎక్కువ చేస్తే కానీ తప్పది. ప్రతి క్యారెక్టర్కి ది బెస్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఎందుకు ఆ గేమ్స్లోకి మారాల్సి వచ్చింది పెద్ద అనేది కూడా ది బెస్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఆ కాలు అది ఇంకా స్పాయిలర్ చెప్పకూడదు, ఈ సినిమా ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. ఆ కాలు ఏదైతే కటింగ్ సీన్ ఉందో అది కూడా సినిమాకి అవసరం కాబట్టే అది చేశాడయ్యా. ఒక ఊరి కోసం అబ్బాయి పడ్డ స్ట్రగుల్స్ వల్ల నేనేం చేస్తే నా ఊరికి ఏం చేయగలను అనే దాని పర్పస్లో ఆ సీన్ పెట్టడం జరిగింది. ఆ సినిమాకి ది బెస్ట్ సీన్ అది. మీరు దానికి అందులో అది కట్ చేశాడు, ఇందులో ఇది కట్ చేశాడు బుచ్చిబాబు అంటే అది ఏం కరెక్ట్? అది ఉప్పెన అనేది ప్యూర్ లవ్ స్టోరీ. అది ఒక ఇద్దరు మైనర్స్ లవ్ చేసుకుంటే వాళ్ళేంది, వాళ్ళ లవ్ స్టోరీ ఏంది, వాళ్ళ ఇంట్లో గొడవలు ఏంది, వాళ్ళ అయ్యి ఏం చేస్తాడు, ఒక పెద్దింటి అమ్మాయిని ఒక చిన్న క్యాస్ట్ అవుట్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా లేపుతారు, ఎట్లా సావగొడతారు అనే మోటో మీద నడిచినది ఉప్పెన స్టోరీ. అది ఊరు గురించి కాదు, ఇంకెవడి గురించి కాదు. పెద్ది అనేది ఒక ఊరు గురించి ఒక మనిషి తాపత్రయపడి చచ్చిపోతే ఆ మనిషి కోసం ఇంకొక మనిషి నిలబడి ఆ ఊరికి ఏదో చేద్దామని చేసిన సినిమా పెద్ది. అర్థమైందా? పెద్ది అనేది అది. ఫస్ట్ మీరు సినిమా లైన్ ఏంది, సినిమా దేని గురించి తీస్తున్నారు, సినిమా ఎట్లా వెళ్తుంది స్టోరీలోకి, ఎందుకు ఈ సీన్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు అనేది ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. 100 సినిమాలు చూసి బొగడాలో రివ్యూలు అన్నీ ఇస్తారు కదా మీరు. ఎవరైతే బార్బెలు, ఇంకొక పోల్ చొక్కా అయినా, ఇంకొక రావణైనా ఎవరైనా మీరు ఇస్తారు కదా. ఒక మంచి సినిమాకి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీకు అది సరే మీకు నచ్చలేదు, 10 మందిని ఎందుకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సినిమా నచ్చదు మీకు కూడా, 300 బొక్క, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, బొంగు పోష, అది మీకెందుకయ్యా? నీకు నచ్చినప్పుడు నువ్వు అన్నీ మూసుకొని కూర్చో.
నీకు నచ్చనప్పుడు నువ్వు చూసావు, నువ్వు అన్నీ మూసుకొని కూర్చో. అర్థమైందా? నువ్వు 10 మందిని జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని చెప్పేసి జనాల్ని నువ్వు నీ రివ్యూలోకి ఎందుకు లాగుతున్నావు? జనాల్ని ఎందుకు మ్యానికులేట్ చేస్తున్నావు? బార్బేల్ నువ్వే జనాల్ని ఎందుకు మ్యానికులేట్ చేస్తున్నావు? జనాలకి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకు ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చూస్తారు సినిమా, వాళ్ళకి క్లారిటీ ఉంది సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సినిమా బాగుందంటే బాగుందంటారు, లేదా వాళ్ళు చెప్పుకుంటారు. మౌత్ టాక్ అనేది ఒకప్పుడు సినిమాకి ది ప్లస్ పాయింట్. మౌత్ టాక్ అనేది ఇప్పుడు రివ్యూ టాక్ అయిపోతుంది. ఎవడో 4 కెమెరాలు పెడతాడు, రివ్యూ చెప్పేస్తాడు. ఓకే, నేను ఒకప్పుడు చెప్పా కొన్ని సినిమాలు బాగాలేవంటే బాగాలేదని చెప్పా, కానీ మంచి సినిమా, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఈ బార్బీలు ఏమన్నాడంటే సినిమా తీయాల్సిన చెత్త అంతా తీసేసి లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ పెడితే జనాలు ఎలా కనెక్ట్ అవుతారంటే, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ మూమెంట్సే ఉన్నాయి కదా, మరి నీ చెవులు కాకులు పొడిచినాయా? నీ కళ్ళల్లో క్యాబేజీలు పెట్టుకున్నావా? లేకపోతే నువ్వు చూసిన స్క్రీన్కి ఏమైనా బొక్కలు ఉన్నాయా? థియేటర్కి వెళ్ళావు కదా, ఆ స్క్రీన్కి ఏమైనా బొక్కలు ఉన్నాయా? లేకపోతే స్పీకర్లు పనిచేయలేదా? నీకు వినిపించలేదా? నాకు అర్థం కావట్లేదు. ఒక మెగా ఫ్యామిలీ అని చెప్పేసి మీరు నెగిటివ్ చేయడం అనేది అది తప్పది. ఇప్పుడు యూట్యూబ్ స్ట్రైక్ రేట్ వేసింది, ప్రొడ్యూసర్లు వచ్చి స్ట్రైక్ రేట్ వేసిందంటే వేస్తారమ్మా. మీరు అడగోలు మాటలు మాట్లాడితే వేస్తారు. ఇప్పుడు చాలా మందికి నచ్చింది సినిమా. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఒక పక్కనోడి బాధ నా బాధ అనుకునేవాడు, ఒక ఎమోషనల్గా ఒక కనెక్ట్ అయ్యేవాడు, ఇవన్నిటికీ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్, ఒక ఎమోషన్ ఉన్న పర్సన్ పక్క కనెక్ట్ అవుతాడు. ఇక బండరాయి గుండెలు ఉంటాయి కదా కొంతమందికి, వాళ్ళు సినిమా కూడా చూడరు. నా కొడుకులు వచ్చేసి ఏదో సొల్లు చెప్తా ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. సినిమా బాగుందంటే బాగుంది, లేదంటే లేదు. నెక్స్ట్ సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మీరు రివ్యూలోకి వచ్చేసి చెప్పేస్తే, మీ రివ్యూ చూసే వాడికి నెక్స్ట్ సినిమాకి వెళ్తే కిక్కే ఉంటుంది. వాడికి అసలు ఏమన్నా మినిమం అన్నా అది వస్తుందా, ఫీల్ వస్తుందా, సినిమా చూస్తున్నాం అనే ఫీల్ వస్తుందా వాడికి? ప్రతి ట్విస్ట్ని మీరు రివీల్ చేసేసి ఇది బొకడ ఎందుకు? మీరు ఎవడయ్యా చెప్పడానికి? సినిమా ఓకే బాగుంది, బీజిఎం స్కోర్ బాగుంది, స్టోరీ ఇలా వెళ్ళింది, అక్కడ వరకే మీ పాయింట్స్. అసలు అవసరం లేదు రివ్యూ బ్యాట్స్ అనేది. సినిమాకి క్రిటిక్స్ అనే వాళ్ళు ఒక వీడియో పెట్టేసి ఆ స్టోరీని రివీల్ చేసేసి సినిమా మొత్తం స్పాయిలర్లా చేయాల్సినంత అవసరం లేదు. మీకు అంతగా ఉంటే ఒక సినిమా గురించి రాయాలి చెప్పాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్ తగలబెట్టుకోండి, దాంట్లో రాసుకోండి, పోస్టులు పెట్టుకోండి. అర్థమైందా? యూట్యూబ్ వేదిక మీదకి వచ్చేసి అడ్డగోలుగా మాట్లాడేసి జనాల్ని మ్యానికులేట్ చేసేసి వాళ్ళని పిచ్చినా కొడుకుని చేసేసి వాళ్ళకి మీ రివ్యూ ఎవరైతే చెప్తున్నారో మీ బ్యాచ్, మీకు మించిన బెస్ట్ బ్రెయిన్ ఉంటుంది, బెస్ట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళందరికీ. జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి ఏ సినిమాలు చూడాలో ఏ సినిమాలు చూడాలో తెలుసు. శుభలగ్నం, నిన్నే పెళ్ళాడతా, ప్రేమించుకున్నాను రా, ఇలాంటి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు, ఏఎన్ఆర్ సినిమాలు, చిరంజీవి పాత సినిమాలు, ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అంకుల్స్ కానీ ఇంకెవరైనా. అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఓల్డ్ సినిమాలు మన యంగ్ జనరేషన్ ఎవరైతే ఇష్టపడి చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమా ది బెస్ట్ సినిమా అనిపిస్తుంది. మీరు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా మాట్లాడే మాటలు, అసలు నేను లాస్ట్ టైం డెకాయిట్ సినిమా చూసినప్పుడు కూడా పూల చొక్క అన్నాడు, అడవిశేషు చిచ్చుబుడ్డి సాంగ్లో కావాలని బిగబట్టుకొని వేసాడు, వెయ్యలేక వేసాడు. ఆ సింగర్ ఎవరైతే ఐటమ్ గల్లా చేశారో ఆ సాంగ్లో, ఆమె కూడా చేయలేక చేసి మీకు వచ్చి చెప్పారా? నాకు అర్థం కాదు, నాకు ఇబ్బంది అయింది, నేను చేయలేకపోయాను, ఇలా పూల చొక్క నేను చేయలేకపోయాను అని చెప్పి మీకు చెప్పారా? ఒరే, మీరు స్క్రీన్ మీద సినిమా చూసి వాళ్ళ మనసులో ఏమనుకున్నారు, వాళ్ళు ఆ టైంలో ఏ మూడ్లో చేశారనేది కూడా మీకు ఎడ చెప్తారా? నాకు అర్థం కాదు. మైండ్ మింగిన మాటలు కాకపోతే మీకు. సో నేను ఒకటే చెప్తున్నా, నేను ఫస్ట్ ఆ స్టోరీ చెప్పింది కూడా ఎందుకంటే, ఒక కామన్ మ్యాన్కి మినిమం కూడా వాల్యూ ఉండదు జనాల్లో. వాడు ఏదో పీకితేనో సాధిస్తేనోనే విలువ ఉంటుంది. అదే పెద్ద సినిమా, పెద్ద ప్లాట్, అదే ది బెస్ట్గా చూపెట్టిండు బుచ్చిబాబుని అడగోలుగా మాట్లాడుతున్నారు, జహన్వీని అడగోలుగా మాట్లాడుతున్నారు, ఏఆర్ రెహమాన్ అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ ఇవ్వలేదని ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ 100% ఇచ్చారు, 100% అవుట్పుట్ వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా కేక, సెకండ్ హాఫ్లో కూడా ల్యాగ్ ఎక్కడా లేదు. మెయిన్ ప్లాట్లో సినిమా వెళ్ళింది, చాలా బాగుంది. ఎవరైతే పెద్దిని ఈ సాటర్డే సండే చూద్దాం అనుకుంటున్నారో, ఎవడి మాటలు, ఏ చెత్తనా కొడుకు మాటలు వినకుండా మీ ఫ్యామిలీతో మీరు బుక్ చేసుకొని హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్న పిల్లలు, స్పోర్ట్స్లో కొన్ని ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని ఈ సినిమాకి తీసుకెళ్ళండి. పిల్లలు చాలా మోటివేట్ అవుతారు, పిల్లలకి చాలా ఇష్టమవుతుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే సినిమా. పెద్దోళ్ళు ఎవరైతే పెద్దోళ్ళు కూడా ఇష్టపడతారు, ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఇష్టపడతారు. రామ్ చరణ్ గారు పడ్డ కష్టం కనపడుతుంది సినిమాలో. సో అది గాయస్, ఏ చెత్తనా కొడుకు రివ్యూలు వినకండి. ఆఖరికి మీ
ఆఖరికి మీ ఫ్రెండ్ వచ్చి చెప్పిన సినిమా బాగాలేదని నమ్మకండి. సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా. సో ఇలాంటి రివ్యూస్, ఇలాంటి జెన్యున్ రివ్యూస్ ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అట్లే నేను పేర్లు వాడేసిన కదా కొంతమంది రివ్యూవర్లు, వాళ్ళ దాకా నా వీడియో వెళ్ళి వాళ్ళు చూస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి. బొక్క కూడా భయపడేది లేదు. ఎవరికి సినిమాని బతికిచ్చాలి, సావం ఇంకా కూడదు. అర్థమైందా? సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ కేఆర్ బాపల్లి.